తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల సందడి షురు అయింది. అసలు ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అంటూ ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేసింది యాజమాన్యం. యూనియన్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేగవంతమయ్యాయి. ఈ 2-3 రోజుల్లో తొలి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల తర్వాతే అనడం కార్మికుల్లో గుబులు రేపుతోంది. టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యూనియన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికలు పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యంతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాలను సమగ్రంగా పరిశీలించి ప్రక్రియపై చర్చించారు. ఈ సమావేశంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. పోలింగ్ కేంద్రాల వివరాలు, వాటి ఇన్ఛార్జీల జాబితాను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల అధికారికి అందజేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక 2016 సంవత్సరం జూలై 19వ తేదీన చివరిసారిగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల షెడ్యూల్తో పాటు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా తయారీ వంటి సమాచారాన్ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుండటంతో ఆర్టీసీ యూనియన్లు కొత్త కళ సంతరించుకోబోతున్నాయి. అయితే ఎన్నికల వెనుక ప్రభుత్వం వ్యూహం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేసి అందులో గెలిచిన వాళ్లను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సర్కార్ భావిస్తోంది. చట్టబద్దమైన గుర్తింపు సంఘం ఉంటేనే విలీన ప్రక్రియ సులువవుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మాకిప్పుడు ఎన్నికలొద్దు, విలీనం తర్వాత ఉంటే బాగుంటుందన్న మాట కార్మిక సంఘాల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే సాధారణ కార్మికుల నుంచి ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కార్మిక సంఘాల్లో కనిపిస్తోంది. మొత్తంగా ప్రభుత్వ వ్యూహానికి కార్మికులు సహకరిస్తారా లేక విలీనం కోసమే పట్టుబడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.